హలో అండి అందరికీ. ఇవాళ గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఎండుమిర్చి వేసి ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం నూనె పోసుకున్నానండి. నూనె వేడైంది కదండి, ఎండుమిర్చి వేసుకున్నాం. నేను 2 కట్టలకి ఒక 15 దాకా మిరపకాయలు వేసుకున్నానండి. మిరపకాయలు సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలండి. మిరపకాయలు ఇలా దోరగా వేగాలండి. కొంచెం ధనియాలండి, కొంచెం జీలకర్ర. ధనియాలు జీలకర్ర ఇలా వేగినాయండి. ఇప్పుడు తీసుకున్నాం. ఎండుమిర్చి వేగినాయండి, ఇలా తీసుకున్నాను. ధనియాలు వేయించుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ధనియాలు జీలకర్ర వేయించుకున్న దాంట్లోనే గోంగూర వేసుకున్నామండి. గోంగూర వేసుకున్నాం. గోంగూర ఇలా వేగుతుందండి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. గోంగూర ఇలా మగ్గుతుందండి, ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటాం. గోంగూర ఇలా ఫ్రై అయింది కదండి, మొత్తం వాటర్ అంతా పోయి బాగా మగ్గిపోయి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఈలోపు ఈ వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవి చల్లారిని. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, దీంట్లో ఒక ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టాను కదండి. ఇలా కొంచెం కొంచెం కనబడేటట్టే మిక్సీ ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టాను కదండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం కొంచెం కనబడుతుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం. వేయించి పెట్టిన గోంగూర వేసాను కదండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. గోంగూర ఇలా మిక్సీ పట్టాం కదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. గోంగూర పచ్చడి గిన్నెలోకి వేసుకున్నాం కదండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. గోంగూర వేయించిన కళాయిలోనే కొంచెం నూనె పోస్తున్నానండి. తాలింపు వేసుకుందాం. ఎండుమిర్చి వేసాను, పెరగమాత గింజలన్నీ వేసుకున్నానండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుందాం. అది ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుందాం. నేను అరుణాచలం వెళ్ళిన వీడియోస్ పెట్టానండి, చూడండి, సపోర్ట్ చేయండి నన్ను. అరుణాచలం ఫుల్ వీడియో పెట్టానండి, చూడండి. తాలింపులో వేగుతుంది కదండి, కొంచెం కరివేపాకు వేసుకుందాం. తాలింపు కొంచెం గోల్డ్ కలర్ వేగాలండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని లేదా వడియాలు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. నేను చేసినట్టే మీరు గోంగూర పచ్చడి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి. తాలింపు వేగింది కదా, పచ్చడిలో వేసుకున్నాను. గోంగూర పచ్చడిలో తాలింపు వేసానండి. మా గోంగూర పచ్చడి రెడీ అండి. అసలు తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది, కానీ నేను తాలింపు వేసాను. మా చిన్నమ్మాయి తాలింపు వేయి అంటుందని. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.